డీసీపీ సార్, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి చెప్పు. నాకు యాక్సిడెంట్ అయిన రోజు జరిగిన సంగతి. మీ షర్ట్ అంతా నా రక్తం ఆగడానికి మీరు నాకు కర్చీఫ్ పెట్టారు. అన్సారీ, త్వరగా వెళ్ళు అంటూ మీరు డ్రైవర్తో చెప్పారు కదా. నాకు అన్నీ తెలుసు, నేను చూశాను. అప్పుడు మీ కళ్ళలో నీళ్లు. ఎందుకు? నాకంతా చీకటిగా అనిపించింది, కానీ నేను చచ్చిపోనని నాకు తెలుసు. అప్పుడు నేను ఒక ప్రార్థన చేశాను. మళ్ళీ నేను కళ్ళు తెరిచేటప్పుడు నేను మిమ్మల్ని చూడాలని. సరిగ్గా అలాగే జరిగింది. నా కళ్ళ ముందు మీరే ఉన్నారు. ఇప్పుడు ఆలోచిస్తే ఆ రోజే నా జీవితం మరోసారి మొదలైంది. రామచంద్ర, నేను సిగ్గుపడిచి చెప్తున్నాను. యాక్చువల్లీ నేనే సిగ్గుపట్టం లేదు. ప్రేమిస్తున్నాను, ట్రూలీ, మ్యాడ్లీ, డీప్లీ. వద్దు, ప్రేమను మాత్రం చెప్పదు మాయా. నువ్వు ప్రేమని చెప్పకముందు మన ఇద్దరి మధ్య ఒక ఎమోషన్ ఉండేది. అది బానే ఉంది కదా, దాన్ని అలానే ఉన్నాయి. సరే, అది నా తప్పే. ఇదంతా నేను ముందే ఊహించి ఉండాల్సింది. కానీ దీనికి పెద్ద కారణాలు చెప్పదలుచుకోలేదు. నేను ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాను. నా ఇంట్లో ఇంకెవరికి చూడలేదు, లిటరలీ అండ్ ఈవెన్ అదర్వైజ్. మీరు నా గురించి ఏమనుకుంటున్నారని నేను అడిగానా? నా ప్రేమని యాక్సెప్ట్ చేయమని నేను అడిగానా? నా మనసులో ఉన్నది చెప్పాను. మీరు ఇలాగే మాట్లాడతారని నాకు తెలుసు. టైం అయింది కదా, వెళదాం. తను నా కళ్ళ ముందే నన్ను, నా ప్రపంచాన్ని మార్చేసుకుంటుంది. అది నాకు నచ్చలేదు. తనను వదిలి చాలా దూరంగా వెళ్ళిపోవాలనిపించింది. అది నా వల్ల కాలేదు. హాయ్ మాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. స్కూల్కి వెళ్ళటం మొదలెట్టారా? 2 వారాలైంది. నన్ను చూడటానికి వచ్చారా? నాకు ఇక్కడ ఇంకెవరూ తెలియదు. సరే, రండి మాట్లాడదాం. కమ్. దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. క్లాస్ చెప్పలేకపోతున్నాను. లెక్కలని మర్చిపోయాను. ఆకలేయటం లేదు, నిద్ర పట్టడం లేదు. మీ వల్లే అని చెప్పి వెళదామని వచ్చాను. మొదట మిమ్మల్ని చూడకూడదు, మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ అలా ఉండలేకపోతున్నాను. మీరు నాకు నచ్చారు. నా ప్రేమని ఒప్పుకోమని అడగటానికి వచ్చాను. నేను కూడా నార్మల్ పర్సన్ అని ఆ రోజు మీరు అన్నారు. ఐఎమ్ సారీ, మీరు నార్మల్ పర్సన్ కాదు. అలా అయ్యుంటే నా ప్రేమను తీసి పారేయరు. ఓకే, సీ. ప్రేమిస్తున్నాను, ట్రూలీ, మ్యాడ్లీ, డీప్లీ. ఐఎమ్ సారీ, మీరు నార్మల్ పర్సన్ కాదు. అలా అయ్యుంటే నా ప్రేమను తీసి పారేయరు. ఓకే మాయా, సీ యూ. ఓకే, బాయ్. బాయ్.
డిసిపి సార్, ఆశ్చర్యంగా ఉంది. ఏంటి ఇటు పక్క వచ్చారు? నాకు ఇక్కడికి ఎవరు తెలీదు. మీతో చాలా విషయాలు చెప్పాలి. మాట్లాడచ్చా? ఐడ్ లవ్ టు. సరే రండి. మాయ, నీకేం కావాలి? అంటే మనిద్దరికి సంబంధించి నీకేం కావాలి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. మీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి. ప్రతి క్షణం మీతోనే ఉండాలి. మీతో నవ్వుతూ మాట్లాడాలి, పోట్లాడాలి, మీ ఒళ్ళో వాలి ఏడవాలి. ఇలాగే ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉండాలి. ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ. కనీసం 3 పిల్లల్ని కనాలి. వాళ్ళ అచ్చం మీలాగే ఉండాలి. మీ కళ్ళని ఇలాగే నేను చూస్తుండాలి. ఆ తర్వాత ఒకరోజు చచ్చిపోవాలి. అంతే. ఏ వై మీ? నేనందరిలా జాలీగా తిరిగేవాడిని కాదు. ఐఎమ్ నాట్ సేఫ్ గై టు బీ విత్. ఐఎమ్ ఎ పోలీస్ ఆఫీసర్. రోజు ఏదో ఒక ప్రాబ్లం దినదినంగా అంటావు. ఎందుకు మాయ? వై? చెప్పినా మీకు అర్థం కాదు. ఇట్స్ ఎ గర్ల్ థింగ్. ఓకే, పెళ్లి చేసుకో. నువ్వు నాకు నచ్చావు చాలా. మొదటిసారి నేను ఎప్పుడు చూశాను ఆ క్షణానికి. కాకపోతే నాలో నేనే నా మనసుతో పోరాడేవాడిని. ఇక దాచలేను. ఓ 4 రోజుల తర్వాత పెళ్లి చేసుకున్నావు, సరేనా? తన కళ్ళల్లో నీటి చుక్క, మొహంలో సంతోషం, తను చూసిన చూపు జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఇక్కడ దిగుతాను. ఐ హావ్ సమ్ వర్క్ హియర్. సార్, అది నిజంగానే యాసిడ్ అయి ఉంటే? ఈ పాటికి నా మొహం కాలిపోయి ఉండేదంతే. అలా ఊహించడానికే భయంగా ఉంది. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ. ఇప్పుడే థ్యాంక్ గాడ్ అన్నట్టున్నారు. ఆ తర్వాత తన అందమైన మొహం, ఆ కళ్ళు బొమ్మ గీసినట్టు నా మనసులోకి వచ్చేలే. ఏమిటో తెలీదు, అసలు ఎందుకో అర్థం కాలేదు. హలో సార్. హలో. ఎదురుగా ఉన్న కాఫీ షాప్ లో నేను నా ఫ్రెండ్ కూర్చున్నా. మిమ్మల్ని చూశాను. మాతో పాటు ఒక కప్ కాఫీ తాగడానికి పిలుద్దామని వచ్చాను. వుడ్ యు లైక్ టు జాయిన్ us? యాక్చువల్లీ నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. ఇది సీఎం వెళ్ళే దారి. నేను ఇక్కడే ఉండాలి. యూ క్యారీ ఆన్. అయితే సీఎం వెళ్ళాకే రండి, నేను వెయిట్ చేస్తాను. వస్తారా? ఐఎమ్ నాట్ షూర్ ఎంతసేపు పడుతుందో. యూ క్యారీ ఆన్. నా కోసం ఎదురు చూడద్దు ప్లీజ్. ఓకే, బాయ్. ఎవరు సార్? ఫ్రెండా? సరే, ముందు వెళ్ళి పని చూసుకో. చాలా కాలంగా నా కంటరాని కన్నీరు ఆ రోజు తన నుదుటి మీద పడింది. యాక్సిడెంట్ లో గాయపడ్డ వాళ్ళని ఎంతో మందిని నేను చూశాను. దారుణమైన హత్యలు, ఇంతకంటే అతి ఘోరాలు ఏవీ నన్ను బాధించలేదు. కానీ తను అలా చూస్తుంటే తట్టుకోలేకపోయాను. ఆవిడ పేరు మాయ, విజ్ఞాన్ స్కూల్లో టీచర్. స్కూల్ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి.
అవసరమైతే నా మొబైల్ నెంబర్ ఇవ్వండి. సరే సార్. మర్చిపోయాను, ఈరోజు సండే. స్కూల్లో ఎవరు లేకపోతే ప్రిన్సిపల్ ఫోన్ చేసి చెప్పండి. ఓకే, ఫాస్ట్ ఫాస్ట్. వాళ్ళ అక్క వాళ్ళు నాగార్జున సాగర్ లో ఉంది సార్. వాళ్ళు ఇప్పుడు అక్కడ లేరు, బెంగళూరు వెళ్ళారంట. వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎలాగైనా ఇన్ఫర్మేషన్ అందేలా చూడండి. ఎస్ సార్. సిస్టర్, ఆ సెలైన్ పెట్టు. హౌషీ డాక్టర్? 24 hours గడవనివ్వండి. షీ విల్ బి ఫైన్. థ్యాంక్ యూ. వెల్కమ్. హలో మాయా. హలో సార్, ఎలా ఉన్నారు? నువ్వు ఎలా ఉన్నావు? చాలా నొప్పిగా ఉంది. ఏం కాదు, తగ్గిపోతుంది. నేను వెళ్ళి డాక్టర్ రమ్మని చెప్తాను. డీసీపీ సార్, ఎలాగో మీరు సీఎం వెళ్ళేటప్పుడు అక్కడ లేరు. కార్లో నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు. బుద్ధిగా నేను పిలిచిన వెంటనే నాతో పాటు కాఫీ తాగడానికి వచ్చుండొచ్చుగా. ఎందుకు అలా సీరియస్ అయిపోయారు? నేను ఊరికే అన్నాను. మిమ్మల్ని చూస్తున్నా ముందేమొస్తుందో గమనించలేదు. వాటర్ ట్యాంకర్ని తప్పుపట్టలేం. డాక్టర్ గారు వస్తున్నారా? ఇప్పుడు వస్తారు సార్. ఆనంద్, ఆయన మా ఆయన అడ్మిట్ చేసింది, రండి. హలో. హలో సార్, స్వాతి మాయ వాళ్ళ అక్క. హలో. హలో. మాయ వాళ్ళ బావ. హాయ్. హలో సార్. డీసీపీ రామచంద్ర గారు. ఎలా ఉంది మాయకి? తల మీద చిన్న గాయం, చేతికి ఫ్రాక్చర్. షీస్ బెటర్ నౌ. మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే సార్. పదండి. హలో సార్. హాయ్ రోషిని, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. కూర్చో. ఎలా ఉంది మాయకి? నిన్నటి మీద బాగుంది, నిద్రపోతోంది. ఓకే, నేను తర్వాత వస్తాను. అలాగే. రోజంతా హాస్పిటల్లోనే ఉన్నావట? అదంతా ఏం లేదు. థ్యాంక్స్. 2 సార్లు వెళ్ళొచ్చాను. రెండోసారి అసలు చూడనే లేదు. కానీ ఏ పని చేసినా తనే గుర్తొస్తుంది సంజ. దిస్ ఇస్ ఇట్. సో యూ ఫైనలీ ఫాలన్ ఇన్ లవ్, రామ్? అదేం లేదు, జరిగిన యాక్సిడెంట్ కి నేనే కారణం అనిపిస్తుంది, అంతే. షీ మేక్స్ మీ ఎమోషనల్. నాకు అది ఇష్టం లేదు. ఇక మీదట మాయను కలవకూడదని నిర్ణయించుకున్నాను. దట్స్ ఇట్. దిస్ ఇస్ అ నైస్ సర్ప్రైజ్. యాక్చువల్లీ నాకు మీ మీద కోపం రావాలి. ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చి మీరు నన్ను చూడనే లేదు. ఇప్పుడు ఇంటికి వచ్చి నెల అవుతుంది, ఫోన్ కూడా చేయలేదు. నేను ఆలోచించాను, డీసీపీ రామచంద్ర గారి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానేమో. అబే అదేం లేదు, జస్ట్ బీన్ బిజీ, లాట్ ఆఫ్ వర్క్. 1 minute. నన్ను చూడటానికి వచ్చారు, ఒక ఫ్లవర్ బొకే తేవచ్చుగా, అలా గన్ తీసుకొచ్చారేంటి? మీరొక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, మిమ్మల్ని చూసి అందరూ భయపడొచ్చు. కానీ ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి, ఎలా మెలగాలని మీకు తెలీదు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. తర్వాత మీరు చాలా అన్కంఫర్టబుల్ గా ఉన్నారు, కరెక్ట్? నో, ఐ థింక్ ఇట్స్ జస్ట్ దిస్ చైర్. ఐమ్ ఓకే. చైరా?
మాయా ఐమ్ గోయింగ్ టు ద షాప్. 15 గంటలో వచ్చేస్తాను. పర్వాలేదు కదా? Yeah, sure. It's okay. మీ సిస్టర్ కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు నన్ను చూసి. హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఎందుకని అడిగారా? నాకు తెలుసు మీరు పోలీస్ ఆఫీసర్, అందుకే ఇక్కడ కూర్చుని నాతో మాట్లాడుతున్నారు. అందుకే తప్పు చేసిన వాళ్ళు క్రిమినల్స్ మమ్మల్ని చూసి భయపడుతున్నారంటే సరే, కానీ మీ అక్క అంటే మా అక్క క్రిమినల్ అనా? వీఆర్ నార్మల్ పీపుల్, ఐఎమ్ అ నార్మల్ పర్సన్. అదే నేను చెప్పేది. అది మీ అక్క కూడా చెప్పండి. అలాగా, చూద్దాం. చూద్దాం. పోను పోను మీరెంతవరకు నార్మల్ పర్సన్ గా ఉంటారో అది చూద్దాం. హలో, నేనే మాయని. చెప్పు మాయ. మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. నేను పిలవగానే వచ్చినందుకు రియలీ థ్యాంక్స్. ఎందుకంత ఫార్మల్ గా మాట్లాడుతున్నారు? లేదు, మీరు బిజీగా ఉంటారు కదా. అబే, నేనేమంత బిజీగా లేను. అంటే బిజీగా ఉంటే వచ్చుండేవారు కాదన్నమాట. సిటీ ప్రశాంతంగా ఉందా డీసీపీ సార్? అయినా మీ పరిపాలన ప్రశాంతంగానే ఉంటుంది లేండి. ఐఎమ్ డిప్రెస్డ్. కళ్ళలో కూడా నా చుట్టూ ఆ 4 గోడలే కనిపిస్తున్నాయి. అందుకే ఈ రోజు బయటికి రావాలనుకున్నాను, వచ్చాను. ఐఎమ్ హ్యాపీ. నేను రేపు నాగార్జున సాగర్ వెళ్దామనుకుంటున్నాను. అక్క బావ అక్కడే ఉండేది. అక్క కూడా ఇప్పుడు అక్కడే ఉంది. తనని చూడాలనిపించింది. మామూలుగా ప్రతి శనివారం నేను అక్కడికి వెళ్తాను. బస్సులో వెళితే 3 గంటలు. రేపు వెళుతున్నాను. డీసీపీ సార్, మీరు నాతో వస్తారా? అక్కడ ఒక అందమైన చోటుంది. మీరొస్తే బాగుంటుంది. ఐ వాంట్ యూ టు సీ ద ప్లేస్. పైగా ఇప్పుడే కదా బిజీగా లేనన్నారు. ప్లీజ్. హాయ్ రామ్, దిస్ శ్రీకాంత్. హాయ్. హలో, ప్లీజ్ కమ్. జగన్. హాయ్. హలో. సంధ్య. హాయ్. Hi, Maya. పండగ ఫోన్ చేద్దామా? ఇదే నా హైడౌట్. జనరల్ గా నేను ఎవరిని పిలవను, ఎస్పెషలీ ఆఫ్టర్ డేస్ వర్క్. కానీ ఎందుకు ఇంత చీకటిగా ఉంది? ఏ నచ్చలేదా? నాకు ఇలా ఉంటేనే ఇష్టం. బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇలాగే ఉండాలని నేను అంటం లేదు, ఇలా ఉంటే బాగుంటుంది అంటున్నాను. ఇక నుంచి మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉంటుంది. చూడండి, ఈ మధ్య పోలీస్ ఆఫీసర్ల ఇళ్ళు కూడా బాగుంటున్నాయి. పట్టించావు కదరా? సలీం, సుగా, నేను లైఫ్ లో ఎప్పుడు ఇంత నవ్వలేదు. ఇంకా చెప్పు. నన్ను మీరు పెళ్లి చేసుకుంటే మీకు చాలా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి తెలుసా? రియల్లీ? చూడండి, నా స్కూల్లో మన పిల్లలకి ఈజీగా అడ్మిషన్స్ దొరుకుతాయి. దీనికోసం ముందే అప్లై చేసుకోని అవసరం లేదు, డొనేషన్స్ ఇవ్వక్కర్లేదు. అలాగే మీరు కూడా లైన్ లో నుంచి అక్కర్లేదు. అలాగా? తర్వాత నేను ఒక క్వాలిఫైడ్ మ్యాథమెటిషియన్. సింపుల్ గా చెప్పాలంటే మ్యాథ్స్ జీనియస్ ని. మన పిల్లలకి మ్యాథ్స్ కోసం బయట ట్యూషన్ పెట్టించాల్సిన అవసరం లేదు. మీరు కూడా కష్టపడి చెప్పక్కర్లేదు. ఎలాగో మీకు లెక్కలు రావనుకోండి. ఆ సంగతి నేను చూసుకుంటాను. ఎందుకంటే మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ కదా. యా. నేను పాటలు చాలా బాగా పాడతాను. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను. నాకు గిటార్ ప్లే చేయడం కూడా వచ్చు. నిజంగా? నిజంగా. ఆ టేప్ రికార్డర్ తీసేయండి. దెన్ ఐల్ బి యువర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో నా ఖర్చు తగ్గుద్దన్నమాట. మాయా,
ఇన్నాళ్ళు ఎక్కడున్నావు మాయా? నేను ఇక్కడే ఉన్నాను, మీరే నన్ను చూడలేదు. హలో రామ్, నేను జగన్ని. చెప్పు జగన్. వాసు సేట్ని వాడి భార్య పిల్లల్ని అతి దారుణంగా నరికి చంపేశారు రామ్. వాడి కుటుంబం మొత్తాన్ని ఒక హోటల్ రూమ్ మార్చాం కదా, అక్కడికి వచ్చి చంపేశారు. దిస్ ప్లేస్ ఇస్ వన్ ప్రెటీ మెస్ రామ్. ఎవరు? దాస్ మనుషులే ఉంటారు. మొత్తం 5 చంపారు. వాడికి ఈ ప్లేస్ ఎలా తెలుసుంటుంది రామ్? ఒకవేళ మన డిపార్ట్మెంట్ లోనే ఎవరైనా ఇన్ఫర్మేషన్. నో వే. సరే, నేను అక్కడికి వస్తున్నాను. హలో, డీసీపీ రామచంద్ర. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఎస్. ఎవరు? ఏయ్, పెద్ద పుడింగిని అనుకుంటున్నావా? రే, ఎవడ్రా నువ్వు? నీ పేరు చెప్పు. రే, వాషు గురించి నీకు కబురు వచ్చిందారా? అక్కడున్న గోడల మీద రక్తాన్ని కడగడానికి మీకు 3 నెలలు టైం పడుతుంది డీసీపీ. నీ జిందగీలో నువ్వు చేసిన పెద్ద తప్పు ఆ రోజు దాస్ని కాల్చి చంపడం. మా దాస్ని కుక్కరి కాల్చినట్టు కాల్చి చంపావు కదరా, దానికి సమాధానం చెప్పి తీరాలి. రే, మాట్లాడొద్దు, విషయం చెప్పు. నేనిప్పుడు చెప్తున్నాను వినరా. నువ్వు భయపడతావురా, నువ్వు ఏడుస్తావురా, నువ్వు బాధపడతావు, చూస్తావరా? ఈ పోలీసు ఉద్యోగానికి ఎందుకు వచ్చాన్రా అని ఎక్కి ఎక్కి ఏడుస్తావు. ఇప్పుడు నీ ఇంట్లో నీతో పాటు ఉందే ఆ పిల్ల జాన్ కట్టుకుడా, అది నీ సెటపే కదరా? నీ అబ్బా దాన్ని నీ కళ్ళ ముందే ఎత్తుకుపోతా, చూస్తావరా? దాన్ని ఎత్తుకుపోయి నా దగ్గరే ఉంచుకొని నిన్ను బాగా ఏడిపించి దాన్ని అనుభవించి ఇంకది మొహం మొత్తగానే దాని శవాన్ని నీ ఇంటి ముందు పడేస్తాను, చూస్తావరా? రే, దాస్ ని చంపినప్పుడు నీతో పాటు నరే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ నరికి చంపుతా. సవాల్ రా నీకు. తర్వాత నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీతో కూర్చొని మాట్లాడతాను. రే, సాయంత్రమే నిన్ను వాళ్ళని లేపేసి ఉండేవారి తెలుసా? కానీ నీకు నాలాంటి విరోధకుడు ఉన్నాడని తెలియాలి, నువ్వు భయపడాలి. అందుకే నీకు ఫోన్ చేసి చెప్తున్నా డీసీపీ. ఇప్పుడు చెప్పిందంతా జరుగుతుంది నిదానంగా. తెల్లారిలోపు ఎప్పుడైనా నీ కళ్ళ ముందే చూస్తూ ఉండ్రా. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. సారీరా, లేట్ అయింది. నిద్రపోతున్నావా? ఏంటి తడిచిపోయావు? ఏం లేదు, చెమట. రామ్, నిద్ర వస్తుంది, రేపు మాట్లాడదాం. ఓకే, మేక్ సెల్ఫ్ కంఫర్టబుల్. నో ప్రాబ్లం. గుడ్ నైట్. వాడికి ఏం కావాలో చూడు. అలాగే వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకురా. ఓకే. వాడు చాలా టైర్డ్గా ఉన్నట్టున్నాడు. నేను ఎదురా పాడు చేశాను. అవును, మా ఎక్కడ? మాయ పైన రూమ్ లో నిద్రపోతుంది. డీసీపీ సార్, ఇక్కడేం చేస్తున్నారు? సారీ మాయా, నిద్రలో లేపాను. నేను నిద్రపోతే కదా. ఓకే, నువ్వు పడుకో. నేను కింద అలా సోఫాలో పడుకుంటాను. మనం ఉదయం 5 గంటలు బయలుదేరాలి, అది చెప్పడానికే వచ్చాను. ఓకే? ఎక్కడికి వెళ్తున్నారు? కూర్చోండి. కూర్చోండి. నిద్ర పట్టం లేదా? నాతో కాసేపు మాట్లాడొచ్చుగా. వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ అయినా? చెప్పండి. మాయా, నీకో ప్రమాదం. అది నా వల్ల. పార్ట్ ఆఫ్ మై వర్క్, బట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అప్పుడు దాకా నువ్వు సేఫ్గా చోటుంటే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. మీ భుజం మీద తలపెట్టి పడుకున్నా ఎంతకైనా సేఫ్ ప్లేస్ నాకు మరి ఎక్కడ కనిపించడం లేదు. మాయా, ఇది చాలా సీరియస్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పొద్దున 5 గంటలకు వచ్చి లేపుతాను, నువ్వు పడుకో. డీసీపీ సార్, మీరు నా పక్కన ఉన్నప్పుడు నాకేం భయం? అందరినీ కొట్టి నన్ను కాపాడలేరా? మీ వల్ల వాళ్ళకే ఆపద. మాయా, రా.
నాకెన్నేళ్ళో తెలుసా? 24. ఎందుకు అడిగాను అడగండి. ఎందుకు? ఈ ముద్దు కోసం 24 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఇంకొక క్షణం కూడా వెయిట్ చేయడం నా వల్ల కాదు. హాయ్ శ్రీకాంత్, రామ్ హియర్. హాయ్ రామ్, ఎలా ఉన్నావు? ఏమైంది? పెళ్లి జరిగింది సాయంత్రం 6 గంటలకి. ఐ విష్ యూ గైస్ కుడ్ బి హియర్. కంగ్రాట్స్ రా. రాజేష్ కూడా విషయం చెప్పుకున్నాడు. ఇంతకీ ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంట్లోనేనా? లేదు, వాళ్ళ ప్రాపర్టీ ఒకటి ఉంది సాగర్కి 20 కిలోమీటర్ దూరంలో. వుడ్ హౌస్, చాలా అందమైన ప్లేస్. ఈ రాత్రి ఇక్కడే ఉంటాం. ఎప్పుడు వస్తున్నావు? రేపు సాయంత్రం మా ఆయన తీసుకుని బయలుదేరి వచ్చేస్తాం. సంజయ్ నాకు ఫోన్ చేయలేదురా. సంధ్య ఇప్పుడే నాకు ఫోన్ చేసింది. నేను నీకు ఫోన్ చేయమని చెప్పాను. వెంటనే చేస్తుంది. మొబైల్ ఆన్లైన్లో ఉంచు. యా, టేక్ కేర్ రామ్. ఓకే శ్రీ, బాయ్. బాయ్. ఏం చేస్తున్నారు? జస్ట్ ఎంజాయింగ్ ద వ్యూ. రా. సంతోషంగా ఉన్నారా? ఏ? చూస్తే అలా లేరు. కళ్ళలో ఏదో బాధ. జగన్ గురించే కదా? జగన్ చాలా మంచి ఫ్రెండ్. వాడికి అలా జరిగి ఉండకూడదు. ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ బాయ్. అవన్నీ వదిలేసి నువ్వు సంతోషంగా ఉన్నావా? అదే నాకు ముఖ్యం. మీకో మాట చెప్పనా? ఏంటి? మీరు చాలా అందమైన వారు. చాలా మంది మీకు చెప్పుంటారు. అదంతా నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఒకటి తెలుసు. నువ్వు చాలా అందంగా ఉంటావు. ఈ మనసెంత పిచ్చిదో. ఇన్నాళ్ళు మీతో కనీసం 3 జన్మలైనా ఉంటే గానీ సరిపోదనిపించేది. కానీ మీతో గడిపిన ఈ ఒక్క క్షణం చాలని ఇప్పుడు అనిపిస్తోంది. ఇప్పుడు చచ్చిపోవటానికి కూడా నేను రెడీ. జీవితంలో నేను కొందరు అమ్మాయిలను కలుసుకున్నాను, కానీ ఈ అమ్మాయి బాధించినట్టు నన్ను ఎవరు బాధించలేదు. యూటర్న్ తీసుకో సార్, యూటర్న్ తీసుకో. అటు ఏం చేస్తారా? ఏం చేస్తారు? స్టూడెంట్సా? వాళ్ళు రాలిపోయినా అట్టగా ఇంటికి వెళ్తారు. దూకారే మైసూర్ ఒక్క ఆ రోజే తనని మొదటిసారి చూశాను. తన కళ్ళల్లో కోపం, భయం. ఆ చూపులు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ తనే కాలేజ్ అయిన చాలా రోజుల తర్వాత మొదటిసారిగా ఓ అమ్మాయిని చూస్తూనే ఉండాలని నాకు అనిపించింది. నాకు విధి మీద నమ్మకం లేదు, కానీ మళ్ళీ మళ్ళీ తనే. హలో, లోపలికి వస్తారా? ఎక్స్క్యూజ్ మీ. మీ కాలిపట్ట అనుకుంటాను, లిఫ్ట్లో కింద పడుంది. అది నాది కాదు. అది మీకు కూడా తెలుసు.
ఎక్స్క్యూజ్ మీ సార్ ఆ పట్టా నాది లిఫ్ట్ లో పడిపోయింది ఓ ఇది మీదా సారీ థ్యాంక్ యూ